హలో వెల్కమ్ టు విటీవీ వాయిస్ ఫర్ ది ఛానల్. ప్రెసెంట్ మనం బండరావిరియాలలో ఉన్నటువంటి సురక్ష ఎలైట్ ప్రీమియం విల్లా ప్లాట్స్కి అయితే వెళ్తున్నాము. సో అది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట దగ్గర ఉంటుందన్నమాట. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఈ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 20 minutes డిస్టెన్స్ అనమాట. అంటే 18 kilometers డిస్టెన్స్లో ఈ ప్రీమియం విల్లా ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. సో ప్రస్తుతం మనం భద్రాచలం రోడ్ NH 930P దగ్గర ఉన్నామండి. సో ఇటు వెళ్తే భద్రాచలం వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్తే కనుక ఒక 50 kilometers తగ్గుతుంది భద్రాచలం వెళ్ళడానికి. అండ్ అక్కడ చూసుకున్నట్లయితే మనకి విజయవాడ హైవే అండ్ ఇటు వచ్చేసరికి వరంగల్ హైవే అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ 1 minute డిస్టెన్స్లోనే మన సురక్ష ఎలైట్ అయితే ఉందండి. సో అక్కడికి వెళ్దాం. సో ఇప్పుడు మనం బండరావిరియాల బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాము. సో చూడొచ్చు బస్ స్టాప్ ఆపోజిట్లోనే సురక్ష ఎలైట్ ప్రీమియం ప్లాట్ విల్లాస్ అయితే చూస్తున్నాము. సో కంప్లీట్గా ఎంట్రన్స్ ఆర్చ్ కూడా చూసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనకి సికింద్రాబాద్ నుంచి బస్సులు ఉంటాయి. అలాగే కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి కూడా బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. డైరెక్ట్గా ఈ లొకేషన్స్కి వస్తాయన్నమాట. సురక్ష ఎలైట్లో ఉన్నామండి. సో ఇక్కడ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సంధ్యారాణి మేడం ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. సో చెప్పండి మేడం, మీరు ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి వచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుందండి. ఓకే. 10 years నుంచి నేను రియల్ ఎస్టేటే చేస్తున్నాను. ఈ సురక్ష కంపెనీలోకి వచ్చి మాత్రం నేను ఆల్మోస్ట్ 4 years. అంటే కంపెనీ స్టార్టింగ్ నుంచి నేను ఉన్నాను ఇక్కడే, ఇంకా ఎక్కడ వెళ్ళలేదు. కంపెనీ స్టార్టింగ్ నుంచి ఒక ఫ్యామిలీ లాగా మేము సురక్షలోనే వర్క్ చేస్తున్నాము. ఓకే. సో మేడం, మీరు 10 years నుంచి ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకే తెలుస్తుంది. సో అప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి రియల్ ఎస్టేట్, సో ఇప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయో, సో దాన్ని బట్టి మేము గ్రాఫ్ చేసుకోవచ్చు. సో ఎంత పెరుగుతుందో రియల్ ఎస్టేట్. ఓకే అండి. అప్పుడున్న రేట్లు ఇప్పుడు లేవు. అప్పటి నుంచి ఇప్పటికి 10 years నుంచి ఇప్పటికి చూసుకుంటే కనుక ఒక 100 times పెరిగింది రేట్లు అనేది. అలాగే మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎప్పటికైనా పెరుగుతూనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు గోల్డ్ ఉంది అనుకోండి, గోల్డ్ కొన్నప్పుడు ఏమవుతుందంటే రేటు హైక్ అవుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. అది డౌట్ గానే ఉంటుంది. అది పెరుగుతుందా పెరగదా అనేది మనకు కూడా తెలియదు. మన ల్యాండ్ మీద పెట్టామనుకోండి, అది ఎప్పుడైనా మనకు పెరుగుతుంది. ఎప్పుడు మనకు స్థిరాస్తి లాగా ఉండిపోతుందండి. ఓకే. సో చెప్పండి మేడం, సురక్ష ఎలైట్ గురించి సో కస్టమర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఈ ఏరియా లొకేషన్ గురించి అలాగే డెవలప్మెంట్ గురించి. సురక్ష ఎలైట్ గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకు ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, సిటీకి వెరీ నియర్ బై ఉంటుంది. ఇక్కడ వెంచర్కి రావాలంటే మనకు సిటీ నుంచి బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఓకేనా. లొకేషన్ వచ్చేసరికి ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఒక 3 minutesలో మనకి ఇక్కడ రీచ్ అవుతాము. ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే కనుక మనకు విల్లాస్ అవుతున్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. పక్కనే మనకు బండరావిరాల విలేజ్ ఉంటుంది. మన విలేజ్ ముందే ఉంటామండి. కంప్లీట్ డెవలప్డ్ ఏరియా. ఇక్కడ కస్టమర్ ప్లాట్ తీసుకుంటే ఇల్లు కట్టుకొని తన వర్క్ తను చేసుకుంటూ ఉండొచ్చండి. ఓకే. అంటే ఇప్పుడు మనకు కరోనా ముందు తర్వాత చూసుకుంటే కనుక కరోనా టైంలో ఏం చెప్పారు, అందరూ బయటకు వెళ్ళిపోయారు. అందరూ ఎక్కడో ఫామ్ హౌస్లో అక్కడిక్కడ ఉన్నారు. ఇప్పుడు మన అందరూ అదే ఫాలో అవుతున్నారు. సిటీలో ఉండొద్దు, దగ్గర ఉండొద్దు, కొంచెం బయటకు వెళ్ళి ఉందామని. అది ఓఆర్ఆర్ బయటకు వచ్చి ఉంటున్నారు. అలాంటి ప్రైమ్ లొకేషన్లో మన వెంచర్ ఉందండి. ఓకే. సో అయితే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో బంగారం లాంటి రిటర్న్స్ వస్తాయన్నమాట. బంగారం కంటే ఎక్కువ రిటర్న్సే వస్తాయి. ఓకే. సో అయితే ఒకసారి ప్లాట్స్ ఇవన్నీ కూడా చూద్దాము. ఓకే. సో సంధ్య మేడం, ఇక్కడ స్క్వేర్ యార్డ్ ఎంత ఉంటుంది కాస్ట్? ఇక్కడ వచ్చేసరికి మనకు 21,999 ఉందండి స్క్వేర్ యార్డ్. ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి ఏమో 167 square yards ఉంటుందండి ఇక్కడ. ఓకే. సో మినిమం 167 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఓకే. మనకు రోడ్స్ అనేసరికి ఆల్ సీసీ రోడ్స్ ఇస్తున్నాం ఇందులో. ఓకే. ఆల్ సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతి ప్లాట్ కు ట్యాప్ కనెక్షన్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, చిల్డ్రన్ ప్లే ఏరియా, వాటర్ ఫాల్స్ ఇస్తున్నాం అక్కడ. ఓకే. సో మొత్తం అంతా కూడా డెవలప్డ్
ప్లాట్స్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ప్రీమియం లొకేషన్స్లో సో కంప్లీట్గా మీరు ప్రీమియం వెంచర్ అని చెప్పొచ్చు ఇక్కడ. అవునండి. ఓకే. సో మేడం మరైతే ఇక్కడ ఎవరైతే సురక్ష ఎలైట్ ద్వారా సో ల్యాండ్ పర్చేస్ చేయాలనుకుంటారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇక్కడ కస్టమర్ అనే వాళ్ళు ల్యాండ్ పర్చేజ్ చేస్తే వాళ్ళకు ఒక 2 yearsలోనే మనకు డబుల్ అవుతుందండి. ఆ గ్యారంటీ మేము ఇవ్వగలం. ఓకే. చాలా బాగుంటుంది, వెరీ నియర్ బై కాబట్టి చాలా బాగుంటుందండి. కస్టమర్ కొనుక్కున్న వాళ్ళకు బంగారం ఇక్కడ. ఓకే. సో మేడం టోటల్ లేఅవుట్ వాస్తు ప్రకారం ఉందా? ఇది వాస్తు ప్రకారం ఉందండి. మనకు వాస్తు చూసే తీసుకుంటాం, ఏ వెంచర్ తీసుకున్నా కానీ వాస్తు ప్రకారమే ఉంది. మనకి ఇందులో ప్లాట్స్ వచ్చేసరికి కూడా మనకి అన్ని ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ కస్టమర్స్ ఎలా తీసుకుంటారంటే ఈస్ట్ ఫేసింగ్ చేస్తారు. ఓకే. ఈస్ట్ అండ్ వెస్ట్ చేస్తారు, అదే ఉన్నాయి మన దగ్గర కూడా. ఇక్కడ ప్లాట్ సైజ్ వచ్చేసరికి 167 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఓకే. 167 square yards నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఓకే. మనకు ఈ వెంచర్ వచ్చేసరికి HMD అప్రూవల్ విత్ రేరా సర్టిఫైడ్, మనకు 50% బ్యాంక్ లోన్ తోటి మేము ఇస్తున్నామండి. ఓకే మేడం. అంటే టోటల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కదా? క్లియర్ టైటిల్ అంటే స్పాట్ రిజిస్ట్రేషన్. ఓకే, స్పాట్ రిజిస్ట్రేషన్. సో మేడం ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మినిమం అమౌంట్ ఎంత పే చేయాలి? బుకింగ్ అమౌంట్ ఉంటుందండి. 1 lakh బుకింగ్ అమౌంట్ ఉంది. 1 lakhతో బుక్ చేసుకోవాలి. అంటే ఎన్ని డేస్లో మిగిలిన అమౌంట్ పే చేయాలి? ఒక 10 daysలో వచ్చి మనకు 25% పే చేయాలి. 45 daysలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే. కస్టమర్ అంత లేదు, టైం కావాలంటే కూడా మనం టైం ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హైదరాబాద్ దగ్గరలో ఓఆర్ఆర్ పక్కనే మీరు ఫ్యూచర్లో ట్రిపుల్ గ్రోత్ ఇచ్చే లొకేషన్లో ప్లాట్స్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసమే వచ్చేసింది సురక్ష ఎలైట్. సో మీకు క్లియర్గా చెప్పాలంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట్ దగ్గర బండర్ ఆవిర్యాల దగ్గర ఉంటుంది ఈ సురక్ష ఎలైట్ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ప్రీమియం విల్లా ప్లాట్స్ అండి. సో మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చూసుకున్నట్లయితే అంతా కూడా ఈస్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే పోచారం, తారామతిపేట్, అలాగే ఇన్ఫోసిస్ లేన్, రామోజీ ఫిలిం సిటీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఫ్యూచర్లో హయ్యెస్ట్ గ్రోత్ అయ్యే హాట్ లొకేషన్స్గా మారబోతున్నాయి. సో అలాంటి హాట్ లొకేషన్లో సో కంప్లీట్గా మీరు చూసుకున్నట్లయితే HMDA అప్రూవర్డ్, రేరా అప్రూవర్డ్తో, అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో, అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ ప్రీమియం విల్లా ప్లాట్స్ అనేవి వచ్చేసాయండి. సో ఇది చెప్పాలంటే ప్రీమియం వెంచర్ అని చెప్పవచ్చు. సో ప్రాజెక్ట్ హైలైట్స్ చూద్దాము. సో ప్రాజెక్ట్ మొత్తం చూసుకున్నట్లయితే 100% ఫుల్ వాస్తుతో వస్తుందండి. అండ్ ఆల్ ఓవర్గా మనం చూసుకున్నట్లయితే నార్త్ అండ్ వెస్ట్ సైడ్ ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా కావచ్చు, అలాగే వాటర్ ఫాల్స్ కావచ్చు, అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, అండ్ ఫుల్ ప్రతి ఫ్లాట్కి కూడా వాటర్ ఫెసిలిటీ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంతో పాటు స్ట్రీట్ లైట్స్ అండ్ ఎలక్ట్రిసిటీ, రోడ్డు కూడా మీరు చూసుకున్నట్లయితే 40 feet వైడ్ రోడ్స్ అనేవి వస్తాయి. అండ్ దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా కూడా కంప్లీట్గా ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుందండి. అండ్ 100% ఫుల్ వాస్తు, HMDA రేరా అప్రూవ్డ్తో కంప్లీట్గా విత్ లోన్ ఫెసిలిటీతో చేస్తుంది. సో కంప్లీట్గా ఈ హైలైట్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ సరౌండింగ్ కాంపౌండ్ వాల్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇస్తున్నారండి. అండ్ లొకేషన్ హైలైట్స్ వింటే కనుక మీరు కంప్లీట్గా షాక్ అవుతారు. సో మనకి ఇక్కడ నుంచి డైనోసార్ పార్క్ 1 minute డిస్టెన్స్ అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే తారామతి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 ఓన్లీ 3 minutesలో చేరుకోవచ్చు. అండ్ దీంతో పాటు విజయవాడ నేషనల్ హైవే జస్ట్ 6 minutes, అలాగే వరంగల్ హైవే జస్ట్ 10 minutes, ఇన్ఫోసిస్ పోచారం జస్ట్ 10 minutes డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నాగోల్ మెట్రో అయితే 20 minutes డిస్టెన్స్, ఉప్పల్ మెట్రో 15 minutes డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. అండ్ దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే యాదాద్రి టెంపుల్ వచ్చేసరికి జస్ట్ 30 minutes, అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 30 minutes డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో ఇంత ప్రీమియం లొకేషన్లో, చుట్టూరు కూడా అంత డెవలప్డ్ ఏరియా అండి, ఇంత ప్రీమియం లొకేషన్లో సో మనం కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఈ ప్రీమియం విల్లా ప్లాట్స్ అనేవి ఫ్యూచర్లో అంటే ఒక 3-5 yearsలో బంగారంలా మారే అవకాశం ఉందండి. అంత డబల్ కాదు, ట్రిపుల్ గ్రోత్ ఇచ్చే హాట్ లొకేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో చాలా ప్లాట్స్ అయితే బుక్ అయిపోయాయి. మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. అండ్ నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బంగారం కొనాలా లేదంటే ల్యాండ్ కొనాలా అని.
బంగారం కొంటే మనకు ఒక 5 ఇయర్స్లో చూసుకుంటే అంత పెరగదు, లైట్గా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. అలాగే మనం ల్యాండ్ తీసుకుంటే కనుక ఇదంతా డెవలప్డ్ ఏరియా కాబట్టి, ప్రీమియం లొకేషన్ కాబట్టి ఒక 5 ఇయర్స్లోనే డబల్ ట్రిపుల్ అయ్యే అవకాశం అనేది ఉందండి. అండ్ మనం చూసుకున్నట్లయితే అంత డెవలప్డ్ ఏరియా కాబట్టి సో ప్రీమియం విల్లా ప్లాట్స్ అన్నమాట. ఇవి సాధారణమైన ఓపెన్ ప్లాట్స్ కాదు, ప్రీమియం విల్లా లైఫ్ స్టైల్ కోసం డిజైన్ చేసిన ప్లాట్స్. సో అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, అలాగే స్ట్రీట్ లైట్స్, సెక్యూరిటీ, కాంపౌండ్ వాళ్ళు, 100% వాస్తు అండ్ క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అనమాట ఇది. సో ఇక్కడ స్క్వేర్ యార్డ్ కాస్ట్ వచ్చేసరికి 21,999 రూపీస్ కాస్ట్ అనమాట. సో ప్లాట్స్ అని కూడా 165 స్క్వేర్ యార్డ్స్ అట్లా ఉన్నాయి. సో మీరు బుక్ చేసుకోవాలనుకుంటే, ఒకసారి సైట్ విజిట్కి రావాలనుకున్నా సరే స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. సో ఇది వాటి స్పెషల్ వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.